హలో సార్, నా పేరు కోదండరావు. సంజీవ్ రెడ్డి నగర్ రేప్ కేసులో ముద్దా నా కొడుకే సార్. ఏడాదిన్నరగా ఈ కేసు విచారణ జరుగుతోంది. నేను నా డబ్బు పలుకుబడి మొత్తం ఉపయోగించాను, సాక్షులను కొనేశాను, మీడియాను మేనేజ్ చేశాను, అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని నోరెత్తకుండా చేశాను, నా కొడుక్కి బెయిల్ ఇప్పించాను. పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు సార్. ఫ్రెండ్స్ కలిసి బీర్ పార్టీకి అని బయటకు వెళ్ళాడు. నేను చాలా రోజుల తర్వాత హాయిగా ఇంట్లో నిద్రపోయాను. అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాక నన్ను లేపి గట్టిగా కావలించుకొని అన్నాడు సార్, డాడ్, నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేప్స్ అయినా చేసి తప్పించుకోగలను అని. నాకు అర్థం కాలేదు సార్. ఏం నువ్వు మాట్లాడుతుంది? ఎస్ డాడ్, ఐ రేప్ డాడ్. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు చేశాడంట సార్. హీ వాజ్ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్ గా వర్ణిస్తున్నాడు దాన్ని. ఎక్కడో ఏదో వీడియో చూసాట, దాన్ని ఇమిటేట్ చేశాడంట సార్. వాళ్ళ ఫ్రెండ్స్ కి అది లైవ్ ఫీడ్ పంపించాడు. అండ్ దే వర్ వాచింగ్ ఇట్ లైవ్ అండ్ ఎంజాయింగ్ ఇట్. హౌ బార్బారిక్ ఇట్ ఇస్. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కళ్ళు బయలు గమ్మినాయి. మీకు ఎలా అయినా సరే ఇది చెప్పాలి. అందుకే నా లాయర్ని కూడా కన్సల్ట్ చేయకుండా మీకు వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్ పంపిస్తున్నాను సార్. ఇప్పుడు చెప్తున్నాను, నా కొడుకు రేపిస్ట్, వాడు అమ్మాయిని రేప్ చేశాడు. ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్. నా లాయర్ వాదిస్తాడు, వాడి అఘాయిత్యం చేసే టైంకి వాడి వయసు 17 ఏళ్ళు, సో ట్రీట్ హిమ్ యాజ్ అ మైనర్ అని. నో సార్, ఈస్ నాట్ ఎ మైనర్. వాడికి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ 2 ఏళ్ల క్రితం అయింది సార్. హీ వాజ్ 16 దెన్. వాడు మైనర్ ఏంటి? అండ్ ఆ అమ్మాయి వాడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగి యూనో మొన్నటికి మొన్న వాడు కంబైన్ స్టడీస్ అంటే వాడితో పాటు అమాయకంగా నమ్మి ఇంటికి వచ్చింది సార్. అట్లాంటి అమ్మాయి మీద అత్యాచారం చేసినాడు వాడు మైనర్ ఏంటి సార్? అయినా రేప్ అనే థాట్ మైండ్ లో వచ్చినాడు, అసలు మైనర్ ఎలా అవుతాడు సార్? హీ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అ ఫకింగ్ మేజర్. దట్స్ ఇట్. సో వాడిని నిర్భయ కేసులో లాగా వాడిని ఉరిదీస్తారు, లేదా దిశ కేసులో లాగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు. సౌదీ అరేబియాలో రాళ్లు పెట్టి కొడతారండి సార్. అలా కొడతారు, మీ ఇష్టం సార్. ప్లస్ కఠినంగా శిక్షించండి. మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం కావాలి వాడు మారటానికి. ప్లీజ్ సార్. నా భార్య గీత, నా భగవద్గీత, తన రచయిత్రి సార్. వాడికి మాధవ్ అనే పేరు పెడతా అంటే వద్దు, వాడు దేవుడు అవనవసరం లేదు, మనిషి అయితే చాలు అని వాడికి మానవ్ అని పేరు పెట్టింది సార్. తనకి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. చచ్చిపోతానని తెలిసి మా ఇద్దరిని ఒళ్ళో పడుకోబెట్టుకొని చెప్పింది సార్ నాతో, రామ్, వీడు చదువులో ఫెయిల్ అయినా పర్వాలేదు, ఆటల్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడాలి. నేను మాట ఇచ్చాను సార్ తనకి. ఆ మాట తప్పాను, అది కోసేస్తుంది. డబ్బు సంపాదించే యావలో పడి వీడి తల్లి లోటు లేకుండా తీర్చాలి. ఇప్పుడు ఆలోచనలు ఎలా మారుతున్నాయో నేను గమనించలేకపోయాను సార్. తనకి ఇచ్చిన మాట తప్ప ఇవాళ చచ్చిపోయింది. ఆ అమ్మాయి మీద వాడు చేసిన అత్యాచారంలో సగం బాధ్యత నాది సార్. వాడి వేస శిక్షలో సగం నాకు. ఆ రాళ్ళ పెట్టి ముందు నన్ను కొట్టాడు సార్.